హమాస్, హెజ్బొల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో ఇజ్రాయిల్పై ఏ క్షణమైన దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ సమయంలో కూడా గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలలో తలదాల్చుకుంటున్న వారిపై ఇజ్రాయిల్ దాడి చేసింది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గాజాలో నిరాశ్రయులు తలదాల్చుకుంటున్న ఓ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ప్రజలు మరణించగా పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారంలో గాజాలోని 3 పాఠశాలలపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించగా పలువురు గాయాల పాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్ ముగ్రాబీ స్కూల్పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపుల దాడుల నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇటీవల జరిగిన హమాస్, హెజ్బొల్లాలో కీలక నేతల హత్యల నేపథ్యంలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. హమాస్ ను భూస్థాపితం చేస్తామంటూ ఇజ్రాయిల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. వాటి దాటికి అక్కడి భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40,000 మంది పాలస్తీనియులు మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. For more videos like this, subscribe Big TV channel.